అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కంటేనే అమ్మ అని అంటే ఎలా. రచయిత డాక్టర్ పి.కె. జయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, మాతృత్వం అనేది స్త్రీకి దేవుడిచ్చిన వరం. కానీ నవమాసాలు మోసి బిడ్డని కనకపోయినా ప్రతి స్త్రీలోనూ మాతృత్వ భావన అంతర్లీనంగా ఉండి తీరుతుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయి టీ తాగుతుండగా పిన్ని దగ్గర నుంచి ఫోన్. రేపు సాయంత్రం వీలు చూసుకొని ఒకసారి రా అంటూ. అలాగే అన్నాను. పిన్ని మా అమ్మకి చిన్నాన్న కూతురే కాదు, నాకు మంచి స్నేహితురాలు, శ్రేయోభిలాషిను. తరచూ కలుస్తూనే ఉంటాం. అయినా ఫోన్ చేసి రమ్మని పిలుస్తోంది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. మర్నాడు ఉదయం పనులన్నీ త్వరగా ముగించుకొని నాన్నకి భోజనం పెట్టి బీపీ మాత్ర వేసి సాయంత్రం వేసుకోవాల్సినవి చూపించి మానసిక చికిత్సాలయంలో ఉన్న అమ్మ దగ్గర కాసేపు గడిపి పిన్ని వాళ్ళింటికి బయలుదేరాను. నేను వెళ్ళేసరికి గేటు దగ్గర శ్రీనాథ్ కనిపించాడు. తను నా కొలీగ్. పిన్ని వాళ్ళింట్లో పైవాటాలో అద్దెకుంటున్నాడు. మంచి వ్యక్తి. ఆఫీస్లో సిన్సియర్ ఎంప్లాయీగా పేరు తెచ్చుకోవడమే కాక అందరికీ పెద్ద తరహాగా తలలో నాలుకలా ఉంటాడు. నాకు అతనంటే గౌరవభావం. నన్ను చూడగానే నమస్తే మధుమతి గారు, ఏంటి ఇలా వచ్చారు అని చిరునవ్వుతో పలకరించాడు. నమస్తే శ్రీనాథ్ గారు, పిన్నిని చూసిపోదామని వచ్చా అంటూ నవ్వుతూ లోపలికి దారి తీశాను. వస్తానండి, నాకు బయట చిన్న పని ఉంది అంటూ అతను పై చెప్పి వెళ్ళిపోయాడు. నన్ను చూడగానే ఎంతో ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంది. మధు, కాఫీ తాగదువు కానీ ముందు బజ్జీలు తిను అంటూ ప్లేటు చేతిలో పెట్టింది. ఏంటి పిన్ని, ఎప్పుడు వచ్చినా కడుపు నిండా కూరి పెడతావు కదా, నేనేం కొత్త చుట్టాన్నా అన్నాను కినుకగా. సర్లేవే నీ కబుర్లు, మీ అమ్మని చూసి వస్తున్నావా, ఎలా ఉంది అని ప్రశ్న వినగానే నా ముఖం చిన్నబోయింది. ఎలా ఉందంటే ఏం చెప్పను పిన్ని, నన్ను చూడగానే ఎంతో సంతోషిస్తుంది. ఎప్పుడూ పిల్లవాడి బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది. అదే తన ప్రపంచం. ఆ బొమ్మ కబుర్లన్నీ నేను ఓపిగ్గా వినాల్సిందే. నీకు తెలియందేముంది, ఇంట్లో నాన్న, ముసలితనంలో తనకి తోడు నీడగా ఉండాల్సిన భార్యకి ఆ స్థితి కల్పించినందుకు ఎంతో కుమిలిపోతూ పశ్చాత్తాపపడుతూ రోజంతా అదే ఆలోచనగా బతుకుతున్నాడు. వీళ్ళిద్దరినీ చూసుకుంటూ నేను బాధపడ్డం తప్ప ఏం చేయగలను, ఆవేదనగా అన్నాను. ఊరుకో మధు, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాస్త ఓపిక పట్టాలి దేనికైనా. నీకు 30 ఏళ్ళు వస్తున్నాయి. పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అసలు? డైరెక్టుగా పిన్ని అలా అడిగేసరికి ఆశ్చర్యపోయాను. ఏంటి పిన్ని, పెళ్ళా? నాకు నేను అసలు పెళ్లి గురించిన ఆలోచనే పెట్టుకోలేదు. అయినా నాకు పెళ్ళేంటి? ఏం నీకేం తక్కువ, చక్కగా ఉంటావు, చదువుకొని ఉద్యోగం చేస్తూ 10,000 సంపాదిస్తున్నావు. పెళ్లి చేసుకోవడానికి ఇంతకు మించి ఏం అర్హతలు కావాలి అంది పిన్ని కాస్త కోపంగా. నిజమే పిన్ని, కానీ నాకిప్పుడు 32 ఏళ్ళు. నాన్నని, నా పిచ్చి తల్లిని వాళ్ళ కర్మానికి వదిలేసి నా దారి నేను చూసుకుంటే వాళ్ళని పట్టించుకునేదెవరు? వాళ్ళని పెద్ద మనసుతో ఆదరించగలిగే అల్లుడు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతాడు? అది ఆలోచించాలి కదా అన్నాను భారంగా నిట్టూరుస్తూ. ఆగాగు, అదేనా నీ అనుమానం? దానికి పరిష్కారం నేను చూపిస్తాను. నేను అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు. ఇంకా ముసుగులో గుద్దులాట అనవసరం. శ్రీనాథ్ మీద నీ అభిప్రాయం ఏమిటి? ఎవరు శ్రీనాథా? ఉలిక్కి పడ్డాను ఒక్కసారిగా. శ్రీనాథే, నా కొలీగ్, మా పైవాటాలో ఉన్న ఆ శ్రీనాథ్. అతనికి నీ గురించి, నీ కుటుంబం గురించి అంతా తెలుసు నా ద్వారా. తనకి నువ్వంటే చాలా సదభిప్రాయం కూడా. కానీ అతనేంటో నువ్వు అడగబోయేది నాకు అర్థమైంది. అతను మీ బాబాయ్ గారికి దూరపు చుట్టం. వాళ్ళ ఫ్యామిలీ మాకు బాగా తెలుసు. తల్లి, అన్నగారు గుంటూరులో ఉంటారు. అతనికి పెళ్ళైన 2 ఏళ్లకే దురదృష్టవశాత్తు భార్య క్యాన్సర్తో చనిపోయింది. ఆ దిగులుతో అక్కడ ఉండలేక 3 ఏళ్ల క్రితం ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడికి వచ్చేశాడు. సెలవులకి గుంటూరు వెళ్ళి వస్తూ ఉంటాడు. రెండో పెళ్లివాడైన వయసు 36 సంవత్సరాలే. అతని నడవడిక, ప్రవర్తన నీకు తెలిసే ఉంటుంది. నువ్వు కనుక ఎస్ అంటే అతను నీతో మిగిలిన విషయాలు పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నాడు. మంచి అవకాశం అనిపిస్తోంది నాకైతే. నీ ఇష్టం ఇంకా, నా వైపే పరిశీలనగా చూస్తూ అంది పిన్ని. నాకు కొంచెం వ్యవధి కావాలి అన్నాను గోళ్ళ వైపు చూసుకుంటూ. సరే, వారం రోజులు పోయాక
తీరిగ్గా నీ నిర్ణయం చెప్పు, కానీ పాజిటివ్గానే ఉండాలి అంది నవ్వుతూ. మర్నాడు 2 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టేసి ఇంట్లో రిలాక్స్డ్గా పడుకొని రకరకాలుగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఎలా చూసినా ఈ సంబంధంలో వంకలు పెట్టడానికి కానీ విమర్శించడానికి కానీ ఏమీ కనిపించలేదు. 3వ రోజు ఉదయం శ్రీనాథ్ దగ్గర నుంచి ఫోన్. ఆఫీస్కి ఎందుకు రావడం లేదంటూ. వెతకపోయిన తీగ తగిలినట్లు లోపల ఆనందపడుతూ సాయంత్రం పార్కు దగ్గరికి రమ్మనమని అభ్యర్థించాను. అతను సరే అన్నాడు. ఏంటి మధుమతి, మీ పిన్నిగారి దగ్గర నేను పెట్టిన ప్రస్తావన మీకు బాధ కలిగించిందా? ఆఫీస్కి రాకుండా ఇంట్లో ఉండిపోయి ఏం చేశారు? మీకు ఇష్టం లేకపోతే ఆ సంగతి వదిలేయండి. జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. పార్కులోకి రాగానే శ్రీనాథు తప్పు చేసిన వాడిలా పాఠం అప్పచెప్పినట్లు మాట్లాడడం నాకు నవ్వు తెప్పించింది. అదేం కాదండి, మీకు మా కుటుంబం గురించి నా బాధ్యతల గురించి వివరంగా చెప్పాలని ఇక్కడికి రమ్మన్నాను. నాకు మీ పిన్ని అంతా చెప్పారు. నేను మీకు ఓ విషయం చెప్పాలి. నా భార్య లత నేను చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. కానీ విధి వైపరీత్యం. తను బాబుని ప్రసవించిన ఏడాదికే క్యాన్సర్ కాటుకు బలయ్యింది. అప్పట్నుంచి తను మా అమ్మ దగ్గర పెరుగుతున్నాడు. అందరూ రెండో పెళ్లి చేసుకోమని పదే పదే చెబుతున్నా నాకు మనస్కరించడం లేదు. వచ్చే అమ్మాయి నాకు భార్య కాగలదు, కానీ నా ప్రశాంత్కి తల్లి కాగలదా? కానీ మిమ్మల్ని చూశాక, మీ గురించి తెలిసాక నాకు చాలా నమ్మకం కలిగింది. నా ప్రశాంత్కి మీలాంటి సహృదయురాలు, సున్నిత స్వభావి తల్లిగా వస్తే నేను నిశ్చింతగా ఉండగలను అని ఖచ్చితంగా అనిపించింది. మీరు ఏమనుకుంటున్నారో నిర్మోహమాటంగా చెప్పండి. మీ జవాబు ఎలాంటిదైనా పర్వాలేదు, తట్టుకోగలను. శ్రీనాథ్ చెప్పింది విన్నాక నిశ్చేష్టితనయ్యాను. తలలో ఏదో డైనమైట్ పేలిన ఫీలింగ్. ఒక్కసారి సునామీ కల్లోలపరచినట్లు మనసంతా అల్లకల్లోలం. ఏంటి, విధి నా మీద పగబునిందా? తగిలిన చోటే మళ్ళా ఎదురు దెబ్బలు. ఎందుకు దేవుడా ఇలా నాతో చెలకాటమాడుతున్నావు? నేను ఏం పాపం చేశాను? పుట్టిన వెంటనే తల్లిని దూరం చేశావు. నన్ను ప్రాణంగా ప్రేమించిన నేరానికి అమ్మని పిచ్చాస్పత్రి పాలు చేశావు. నాన్నని రోగిష్టిగా మార్చావు. ఇప్పుడు నేను దేనికైతే భయపడుతున్నానో అదే మళ్ళీ నా జీవితంలో సంభవించేలా చేస్తున్నావు. శ్రీనాథ్కి రెండో భార్యగా, ప్రశాంత్కి సవతి తల్లిగా కాదు అమ్మగా నేను గెలుస్తానా? ఆలోచనల స్రవంతిలో మునకలు వేస్తున్న నేను శ్రీనాథ్ మాటలతో ఈ లోకంలోకి వచ్చాను. ఏంటి మధుమతి, ఏమైంది? అలా మౌనంగా ఉండిపోయారు. బలవంతంగా నవ్వుతూ, శ్రీనాథ్, మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు మీరు నా గతంలోకి ఒకసారి తొంగి చూడాల్సిందే అంటూ నన్నెప్పుడూ వెంటాడే గతం కిటికీలు తెరిచాను. నాన్నతో పాటు పెళ్లికూతురి ముస్తాబులో కొత్తమ్మ వచ్చిన రోజు ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. రాత్రి ఎప్పుడు వచ్చారో ఏమో, నేను నిద్రపోయాను. తెల్లారి లేచేసరికి నన్ను ప్రేమగా చూస్తూ నా దగ్గర కొత్త పెళ్లి కూతురు కూర్చొని ఉంది. కొన్ని రోజులు అమ్మ అలాగే చక్కగా అలంకరించుకొని ఉండేది. నెమ్మదిగా చుట్టాలంతా వెళ్ళిపోయారు. తర్వాత బొమ్మలాంటి చక్కని అమ్మ అందరి అమ్మల్లాగానే మామూలు చీర కట్టుకొని ఇంటి పనుల్లో మునిగిపోయింది. నాకు అమ్మ ఇప్పుడు నచ్చసాగింది. తను నన్ను చాలా ముద్దు చేస్తుంది. కథలు చెప్తూ పాలు తాగించేది, పాఠాలు చెప్పేది, నాతో పాటు ఆడేది, పాడేది. నాన్న రోజు నన్ను అడిగేవారు, పాలు తాగావా, చదువుకుంటున్నావా అని. నేను ఊకొట్టేదాన్ని. కానీ నేనెప్పుడైనా పాలు తాగకపోతే మాత్రం అమ్మ తప్పకుండా నాన్నకి చెప్పేసేది, మధు ఇవాళ పాలు తాగలేదు అని. పాలు తాగకపోతే ఏ సేమ్యాయో పరమాన్నమో చేసి పెట్టవచ్చు కదా. నాన్న స్వరంలో కటుత్వం చిన్నపిల్లనైనా నాకు బాగానే అర్థమయ్యేది. ఒకరోజు అమ్మ నన్ను చెంప మీద కొట్టింది. నేను ఏడుస్తుండగా నాన్న వచ్చారు. అమ్మ నా చెయ్యి పట్టుకొని గద్దిస్తూ, చెప్పు, ఇంకెప్పుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవు కదా అని అడుగుతోంది. నాన్న కోపంగా అమ్మ చేతి నుంచి నా చేతిని విడిపిస్తూ, వచ్చి 4 నెలలు కాలేదు ఇంకా, అప్పుడే పిల్ల మీద చేయి చేసుకుంటావా, ఎంత ధైర్యం అన్నారు. తల్లి కూతుర్ని మందలిస్తుంటే మధ్యలో తండ్రి కలగజేసుకోకూడదండి అంటూ అమ్మ లోపలికి వెళ్ళి నాకు పాలు, నాన్నకి కాఫీ పట్టుకువచ్చింది. ఈ 4 అంతస్తుల భవంతిలో నేను రోజు ఆడుకోవడానికి ఎవరో ఒకరింటికి వెళ్ళడం, చెప్పేసి వెళ్ళు, త్వరగా ఇంటికి వచ్చి చదువుకో అని అమ్మ చెప్పడం పరిపాటైపోయింది. కానీ నేను వినేదాన్ని కాదు. పాపం ఆవిడకి నన్ను వెతకడానికి బోలెడు టైం పట్టేసేది.
అందుకే కొట్టింది. అది నెమ్మదిగా లెంపకాయ కొట్టింది. దానికి నాన్న అంత సీరియస్ ఎందుకు అయ్యారో నాకు తెలియలేదు. కొన్ని రోజులు పోయాక నేను ఫెయిల్ అయ్యానని స్కూల్ నుంచి లెటర్ వచ్చింది. ఆ రోజు కూడా నాన్న అమ్మని బాగా తిట్టారు. నీ మీద నమ్మకంతో పిల్లని నీ చేతిలో పెడితే మా బాగా బుద్ధి చెప్పావులే, బొత్తిగా బాధ్యత లేదు నీకు, ఇంత చదువుకున్నావు, ఏం లాభం, దాన్ని చదివించలేకపోయావు. నాన్న కోపంతో ఊగిపోసాగారు. నాకు వెంటనే ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఒకరోజు అమ్మ నాకు పాఠం చెప్తోంది. ఎంత చెప్తున్నా నేను దృష్టి పెట్టి వినకపోవడంతో అమ్మ నన్ను తిట్టింది. నాన్న పేపర్లోంచి తల ఎత్తి, అలాగేనా పాఠం చెప్పడం, ఇలా తిడితే ఇంకదేం చదువుతుంది దాని మొహం, బుర్రలో ఉన్నది కాస్త తుడిచిపెట్టుకుపోతుంది, నువ్వు చెప్పింది చాలు గాని నేను దానికి ట్యూషన్ పెట్టిస్తా, ఇంకా చాలించు నీ పాఠాలు అని గట్టిగా అరిచేసరికి ఇద్దరం మ్రాన్పడిపోయాము. నేనేం చేసేది, చదువు చెప్పినా మీరు తిడుతున్నారు, చెప్పకపోయినా తిడుతున్నారు. నేను పాపని ప్రేమిస్తాను, తప్పు చేస్తే తిడతాను కూడా. పిల్లల్ని తిట్టని కొట్టని తల్లి ఎక్కడ ఉంటుందండి ఈ లోకంలో? మీరు అనవసరంగా మా ఇద్దరి మధ్య అగాధం సృష్టిస్తున్నారు, అమ్మ అనునయంగా చెప్తోంది. నాన్నకి కోపం నశాలానికి అంటింది. నాకేం నీతులు చెప్పక్కర్లేదు, ఈ ఏడాది మొత్తం ఏం చేశావో అది చెప్పు ముందు. నేను రాకముందు కూడా స్కూలు రిపోర్ట్ ఇదే. మీ అమ్మాయి క్లాస్లో మిగిలిన పిల్లల్ని కొడుతుందని, సరిగ్గా చదవదని, అల్లరి చేస్తుందని. దానికి కారణం మీరే. నౌకర్ల పర్యవేక్షణలో పెరిగి తల్లి ప్రేమకు నోచుకొని పిల్ల ఇలాగే తయారవుతోంది. నేనేమైనా అంటే మీరు నా మీద కోప్పడతారు. దాన్ని దారిలో పెట్టడానికి కొంత టైం పడుతుంది, అమ్మ సున్నితంగా చెప్పింది. అమ్మా నాన్న రోజు నా గురించి మాట అనుకోవడం, దెబ్బలాడుకోవడం విని విని నా మీద నాకు కోపం వచ్చేది. నా మూలంగా అమ్మ తిట్లు పడుతోంది. విసిగిపోయి ఎప్పుడైనా నేను నాన్నతో, అమ్మని ఎందుకు తిడతావు నాన్న, తను నన్ను ఎంతో ప్రేమగా చూస్తోంది తెలుసా అంటే, అమ్మ ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ, మీ మనసులో అనుమానాలన్నీ తుడిచిపారేయండి, ఇల్లు స్వర్గతుల్యం అవుతుంది. మీరు తాడుని చూసి పాము అనుకుంటున్నారు. నా మనసులో మధు పట్ల ఏ విధమైన వ్యతిరేక భావం లేదు, నన్ను నమ్మండి అనేది జాలిగా. నాన్న అనుమానించే తత్వం ఎప్పటికీ మారలేదు. ప్రతిసారి ఏదో ఒక వంకతో అమ్మని తిట్టడమే. కొన్ని రోజులకి మా ఇంట్లోకి చిన్న తమ్ముడు వచ్చాడు. తమ్ముడి రాకతో కొన్ని రోజుల పాటు ఇంట్లో టెన్షన్ దూరమైనా మళ్ళా మామూలే అయిపోయింది. నేను తమ్ముడితో ఆడుకునేదాన్ని. వాడి బట్టలు మార్చడం, పౌడర్ రాయడం నాకెంతో సరదాగా అనిపించేది. వాడి పనులు చేస్తుంటే చాలా ఆనందం కలిగేది. ఒకరోజు నేను చదువుకుంటున్నాను. బుజ్జిగాడు ఆకలితో ఏడుస్తున్నాడు. అమ్మ వాణ్ణి నాకిచ్చి పాలు తేవడానికి లోపలికి వెళ్ళింది. ఇది చూడగానే నాన్న మండిపడ్డాడు. 2 ఏళ్లలో ఒక్క క్లాసు పాస్ అవ్వలేకపోయింది పిల్ల, నీకసలు బుద్ధి ఉందా? చదువుకునే పిల్లకి నీ కొడుకుని ఆడించమనిస్తావా? ఏంటండి మీరు మాట్లాడేది? 1 నిమిషం పిల్లాన్ని ఎత్తుకున్నంత మాత్రాన దాని చదువు పాడైపోతుందా? మీరు ప్రశాంతంగా ఉండరు, మమ్మల్ని ఉండనివ్వరు. ఇలాంటి వాతావరణంలో పిల్ల ఎలా చదువు మీద మనసు పెట్టగలదు? అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచించండి. దాన్ని మీరు ఏదైనా హాస్టల్లో జాయిన్ చేయండి. ప్రశాంత వాతావరణంలో అది చక్కగా చదువుకోగలుగుతుంది. నాన్న కళ్ళు నిప్పులు కురిశాయి. అవునులే, నువ్వు ఇంతకంటే ఏం చేస్తావు? నా పిల్లని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. నువ్వు దాన్ని హాస్టల్ పంపించక ప్రేమతో గుండెలకి హత్తుకుంటావా? అంతా నా పిచ్చిగాని, సవతి తల్లికి ప్రేమ ఎందుకుంటుంది? ఇవాళ దాని తల్లి గనక ఉంటే దాన్ని హాస్టల్కి పంపమనేదా? అమ్మ కళ్ళలోంచి ధారాపాతంగా కన్నీరు. బుజ్జి తమ్ముడు అమ్మ ఒడిలో కేరింతలు కొడుతున్నాడు. నాన్న మాట్లాడుతూనే ఉన్నారు. దీన్ని గెంటేస్తున్నట్లు నీ కొడుకుని బయటికి విసిరి పారేయగలవా? సర్లే, దీన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టి హాయిగా ఉండు నీ కొడుకుతో. ఊహించని ఈ ప్రభంజనానికి నిశ్చేష్టంగా ఉండిపోయి నాన్న నోటికి చెయ్యి అడ్డు పెట్టాను. అయినా నా చెయ్యి విదిలించుకొని పక్క గదిలోకి వెళ్ళిపోయారు. నేను అమ్మని రెప్పవేయకుండా చూస్తున్నాను. ఒక్కసారిగా ఆమె ముఖంలో ఏదో చెప్పలేని భావం, తెగింపు. పెదవులు బిగించి పిల్లవాణ్ణి గట్టిగా గుండెలకు అదుముకొని బయట బాల్కనీలోకి పరుగు తీసింది. క్షణంలో పిల్లవాణ్ణి పైనుంచి కిందకి విసిరేసింది. నేను గట్టిగా కేకలు పెట్టాను. నాన్న పరిగెత్తుకొని వచ్చారు. క్షణంలో పరిస్థితి అంతా అర్థమైంది. అమ్మని గట్టిగా చెంప మీద కొట్టడంతో ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. డోర్ బెల్ మోగింది. చనిపోయిన పిల్లాన్ని తీసుకొని కింద పోర్షన్ వాళ్ళు నిలబడి ఉన్నారు. పోలీసులు కూడా వచ్చారు.
అమ్మని నాన్నని అరెస్టు చేసి తీసుకెళ్లడానికి. అప్పుడు అమ్మ ఏడుస్తూ, నన్ను నమ్మండి, ఇప్పటికైనా నేను సవతి తల్లినే కానీ నా ప్రేమ సవతి ప్రేమ కాదు అంటూ నాన్న చేతులు పట్టుకొని బతిమాలుతోంది. నేను అమ్మ కొంగు పట్టుకొని లాగుతూ ఏడుస్తూ నిలబడ్డాను. కానీ అమ్మ కళ్ళు ఎక్కడో శూన్యంలో చూస్తున్నాయి. అమ్మని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను అప్పట్నుంచి హాస్టల్లో ఉంటున్నాను. నాన్న కూడా హైదరాబాదు వదిలేసి కాకినాడ దగ్గర చిన్న పల్లెటూరులో ఇల్లు తీసుకొని ఒంటరిగా ఉంటున్నారు. బహుశా పశ్చాత్తాపమేమో. ఇప్పుడు చెప్పండి, మా అమ్మ పరిస్థితి ఇలా అవడానికి కారకులెవరు? రెండో పెళ్లివాడికిచ్చి చేతులు దులుపుకున్న ఆమె తల్లిదండ్రుల బీదరికమా? సవతి కూతుర్ని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన ఆమె అమాయకత్వమా? అనుక్షణం ఆ ప్రేమమూర్తిని అనుమానించి కన్న కొడుకుని కాలదన్నుకునేలా చేసిన మా నాన్న కసాయితనమా? ఏదైనా ఒక నిండు జీవితం పువ్వులా వికసించి నలుగురికి సుగంధమనే ప్రేమ పంచవలసిన తరుణంలో తన బిడ్డని తానే చంపుకొని భర్తని నమ్మించడం కోసం, తన ప్రేమలో కల్తీ లేదని నిరూపించడం కోసం మెంటల్ హాస్పిటల్ పాలైన ఆ త్యాగమూర్తికి నేనేం చేసి రుణం తీర్చుకోగలను? నేనేం చేసి ఆ అమృతమూర్తిని మునుపటిలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా చేయగలను? నాకు అమ్మే సర్వస్వం. ఆవిడ నాకు పంచిన ప్రేమ మరువలేనిది, మరపురానిది. నా జీవితంలో ఆవిడ పడిన కష్టాలు, రెండో భార్యగా ఆవిడ ఎదుర్కొన్న ఇక్కట్లు, కడగళ్ళు పునరావృతం కాకూడదనే నా అభిలాష. విన్నారు కదా, మీరే చెప్పండి ఏం చేయమంటారో. శ్రీనాథ్ దీర్ఘంగా విశ్వసించి, తల్లి లేని బిడ్డ ఎంత బాధపడుతుందో నీకు అనుభవం. అలాగే సవతి తల్లి అయినా కన్న తల్లిలా నిన్ను ఎంత ప్రాణంగా చూసుకుందో అది నీకు అనుభవమే. కాబట్టి నువ్వు పొందిన మాతృప్రేమని విధివంచితుడైన నా బిడ్డకి పూర్తిగా అందించగలవని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. ఇకపోతే నువ్వు భయపడుతున్నట్లు నేను మీ నాన్నలా ఎట్టి పరిస్థితుల్లో ప్రవర్తించను. ఆయన కూడా తను చూసిన పరిస్థితుల దృష్ట్యా అలా ప్రవర్తించి ఉంటారని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు 25 ఏళ్ల క్రిందటి సహజ పరిస్థితి వేరు. సవతి తల్లి అంటే కష్టాలు పెడుతుందని, తండ్రి పిల్లల్ని వేరు చేస్తుందని, సాధిస్తుందని ప్రజల్లో ప్రబలమైన నమ్మకం. ఎక్కడ ఆమె నిన్ను సవతి పిల్లగా భావించి బాధలు పెట్టి ఇంట్లో పని మనిషిగా చూస్తుందేమో అని అతి జాగ్రత్తకి పోయి అనవసరంగా ఒక మంచి తల్లిని అపార్థం చేసుకొని తన కూతురికి శాశ్వతంగా తల్లి ప్రేమను దూరం చేశారు. గతం గతః. మళ్ళా ఆ చేదు గతం పునరావృతం కాదు, కాకూడదు. నా వైపు నుంచి నీవు నిశ్చింతగా ఉండు. మీ అమ్మా నాన్న మన దగ్గరే ఉంటారు. మన బాబు ప్రశాంత్లో మీ అమ్మని, తను పోగొట్టుకున్న బిడ్డని చూసుకొనిద్దాం. మీ నాన్నగారి శేష జీవితం ప్రశాంతంగా గడిచేలా చూడ్డం మన ఇద్దరి బాధ్యత అంటూ శ్రీనాథ్ నాకు తన చేతిని ఆసరాగా అందిస్తూ లేచి నిలబడ్డాడు. అప్పుడే వీడిన మబ్బుల్లోంచి చందమామ తన వెన్నెల కిరణాలని వెదజల్లుతూ ప్రేమగా మా ఇద్దరిని తొంగిచూడసాగాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.